హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, పెదరాయుడు మోహన్ బాబుకి మంచు మనోజ్ చంప ఫెట్టు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అదేంటి, వాళ్ళిద్దరూ డాడీ సన్ రిలేషన్స్ కదా అంటారా? మనకు తెలుసు కదా, ఇయ్యాల రేపు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. అట్టాగే ఉంది మన పెదరాయుడు వ్యవహారం కూడా. మనం చూసాం కదా, దాసరి నారాయణరావు తాత ఉన్నప్పటి దనక మన మోహన్ బాబు అంకుల్ ఎట్టా భజన చేసేటోడు. గురువుగారు గురువుగారు అంటూ వాక్యానికి ముందర 2 సార్లు వెనకమాల 4 సార్లు తగిలించి దాసరి తాతని తన శిష్య ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసేటోడు. తనకు లైఫ్ ఇచ్చిన దేవుడని, తనని తన ఇంట్లో పెట్టుకొని పోషించిన మదర్ తెరీసా అని. అబ్బో, ఆ గ్రాటిట్యూడ్ చూస్తే అబ్బా మోహన్ బాబు అంకుల్ నిజంగా ఎంత మంచోడు అని అనిపించేది. శిష్యుడు అంటే ఇట్టాగా కదా ఉండాలి అని మనం 10 మందికి చెవులు పిండి మరీ చెప్పాలనుకునేటోళ్ళం. ఇక అదంతా ఇడిచిపెట్టి రియాలిటీలోకి వస్తే, దాసరి నారాయణరావు తాత స్వర్గస్థులయ్యి సన్నల్లయింది. మామూలుగా అయితే తనకు లైఫ్ ఇచ్చాడు అని అనుకునేటోళ్ళు వాళ్ళ వర్ధంతులని జయంతులని పండగల్లా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇన్నాళ్ళ సంది దాసరి తాత విషయంలో ఎప్పుడు కూడా మోహన్ బాబు అట్లాంటివి తలపెట్టిన దాఖలాలు అయితే లేవు. అట్టాగని తెగ బిజీ పర్సనా అంటే అదేం లేదు. మళ్ళా కెరీర్ లేదు, తొక్కలేదు, అంతా ఖాళీనే. మరి ఎందుకు అంటే ముందే చెప్పుకున్నాం కదా, అక్కడ ఉన్నవన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని. దాసరి తాత ఉన్నంత వరకు ఆయన పేరు పలుకుబడి మోహన్ బాబు అంకుల్కి కావాలి. ఇక పోయాక ఆయన జ్ఞాపకాలు ఎవరికి కావాలి అనేది ఫ్యాక్ట్ సీక్రెట్ అన్నమాట. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్ళినట్టయితే, ఇవాళ దాసరి నారాయణరావు తాత వర్ధంతంట. అది కూడా మంచు మనోజ్ అన్నయ్య వల్ల లోకానికి తెలిసొచ్చింది. ఇక ఇదే సందర్భంగా ఇండైరెక్ట్గా మోహన్ బాబు అంకుల్కి చంప ఫెట్టుల ఒక కార్యక్రమం చేపట్టాడు మంచు మనోజ్ అన్నయ్య. అదేమిటంటే, నివాళులు అర్పించడానికి దాసరి తాత సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ముళ్ళ చెట్లు, కంపలు, పొదలు గట్రా చూసి కంగు తిని, తన ప్రియ శిష్యులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా దీన్ని మెయింటైన్ చెయ్యట్లేదా, దీన్ని చక్కగా ఉంచట్లేదా అని భావోద్వేగానికి గురై వెంటనే తన ఖర్చులతో జేసీబీలను, కొందరు మనుషులను తెప్పించి వెంటనే ఆ ప్రదేశాన్ని బాగా శుభ్రం చేసి దాసరి తాత సమాధిని తలతలలాడేలా చేసి నివాళులు అర్పించి, దాసరి గారు గొప్పోరు అని చెప్పుకుంటే సరిపోదు, ఆయన పట్ల గౌరవం ఉండాలి కదా మరకో అని సొరకు కూడా ఎట్టాడనమాట మంచు మనోజ్ అన్నయ్య. అంటే జనరల్గా మంచు మనోజ్ అన్నయ్యకి దాసరి తాత పైన అంత ప్రేమ ఉన్నట్టయితే సైలెంట్గా వచ్చి శుభ్రం చేసి దండేసి దండం పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా మీడియాని పిలిచి అక్కడ స్థితిగతులను, లోటుపాట్లను, చెట్లను, శ్యామలను, కంప చెట్లను సైతం చూపిస్తూ ఇదేనా ఆయన పట్ల ఉన్న గౌరవం అని చెప్పడం వెనుక ఉద్దేశం వేరే ఉందని చెప్పాలి. అదేం లేదు. తరచి చూస్తే మోహన్ బాబు అంకుల్ని ఎండగట్టడమే సుమి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి అంతే కదా, గురువు గారు గురువు గారు అని గ్యాప్ లేకుండా ఆయన ఉన్నన్నాళ్ళు భజన చేసేసి, ఇప్పుడు ఆయన పోయినాక ఎవడో తెలీదు అన్నట్టు మోహన్ బాబు లాంటి ప్రియ శిష్యుడు ఇలా సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటి కలియుగ పోకడలకు నిదర్శనం సుమి అని అంటున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinion. See you again.